నేను ఒకసారి శ్లోకం కూడా మళ్ళీ చదివి అనువాదం చదువుతాను. ఎందుకంటే మనకు రికార్డింగ్ ఉంది కాబట్టి. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అనువాదం: వృక్షములన్నింటిలో నేను మర్రి చెట్టును, దేవతలలోని ఋషులలో నేను నారదుడను, గంధర్వులలో నేను చిత్రరథులను, మరియు సిద్ధ పురుషులలో నేను కపిల మహర్షిని. ఈ శ్లోకంలో ఒక టెక్నికల్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఉందండి. ఏంటంటే దేవర్షిణ గంధర్వాణ సిద్ధ. ఇక్కడ దేవర్షులు అంటే దేవఋషులు. చాలా మంది అంటారు ఈ భూప్రపంచమే అంతా దేవతల లోకం కూడా ఉంది అని చెప్పడానికి ఈ శ్లోకం అంతా. దేవర్షిణ, దేవతలకు కూడా ఋషులు ఉంటారు. ఆ ఉన్నటువంటి అందరిలో దేవర్షులలో ఆయన నారదుడు. కృష్ణుడు ఎవరు? నారదుడు. తర్వాత గంధర్వాణం. గంధర్వాణం అంటే గంధర్వ లోకం కూడా ఉంటుంది. గంధర్వ లోకం అంటే మనము భూలోకం, భువరలోకం, స్వర్గలోకం అలా వెళ్తూ వెళ్తూ ఉంటే గంధర్వ లోకం కూడా ఉంటుంది. ఎందుకంటే పైన 7 లోకాలు ఉంటాయి మనకు. ఆ 7 లోకాలలో ఒక లోకం గంధర్వ లోకం. అక్కడ అందరూ కూడా గాయకులు. గాయకులు అంటే పాడుతూ ఉంటారు. చాలా మంచి సింగింగ్ అనమాట. భగవంతుని కీర్తిస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి అటాచ్మెంట్ బాగా పాడడం మీద ఉంటుంది. అందువల్ల వాళ్ళు వైకుంఠానికి బదులు గంధర్వ లోకానికి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు బాగా ఆ కోరికలు కూడా అధిగమించి భగవంతుడి సేవే కావాలనుకున్నప్పుడు చివరికి వారు అక్కడి నుంచి వైకుంఠాలకు వెళ్తారు. అందుకే ఎవరైనా భూలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళేటప్పుడు వైకుంఠం మనం ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అన్ని లోకాలు చూస్తూ వెళ్తారు జీవుడు. ఎక్కడైనా జీవుడు చూస్తున్నప్పుడు ఇది బాగుంది ఒకసారి టెస్ట్ చేసి వస్తానా అన్నాడు అనుకో, ఫినిష్. వైకుంఠం మనం అక్కడే మనం డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే జీవుడి యొక్క కోరిక వెంటనే అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కటి కాన్షియస్నెస్ లివింగ్ ఏంటి అక్కడ వైకుంఠ విమానం కూడా కాన్షియస్ చేతనం ఉంటుంది. వైకుంఠ విమానానికి కూడా ప్రతి ధూళికణం కూడా చైతన్యంతో ఉంటుంది. అంటే మనం ఎలాగే తొగరుతో మాట్లాడుకుంటున్నామో అలా ప్రతిదీ కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటుంది. ప్రతిదానికి చైతన్యం ఉంటుంది. చైతన్యం లేనిది లేదు. ఈ భౌతిక ప్రపంచంలో జడ పదార్థం ఉంటుంది చైతన్యం లేకుండా. కానీ వైకుంఠ గోలోకాలలో ప్రతి ఒక్కరికి చైతన్యం ఉంటుంది. ఈవెన్ పక్షులకి, చెట్లకి, ప్రతి ఒక్కటికి చైతన్యం ఉంటుంది. చైతన్యం అంటే కాన్షియస్నెస్. అవి భగవంతుడి సేవకి రెసిప్రికేట్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా మన కాన్షియస్నెస్, మన చేతులను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారు ఉంటాయి మనం అక్కడ ఉన్నటువంటి తీసుకెళ్ళేటువంటి ద్వారపాలకులు కూడా వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన భౌతిక ప్రపంచంలో ఉంటున్నప్పుడు మన కోరికలు మనకి ఏ విధంగా మనల్ని మౌల్డ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో, ఒక పనిలో, కొంతమంది వ్యక్తులతోటి, ఒక సమాజంలో, ఒక చోట, ఒక కాలంలో, ఒక పరిస్థితిలో ఉన్నాడు అంటే అది ఆ జీవుడి యొక్క కోరిక అనుసారంగానే జరుగుతుంది. ఆ జీవుడి యొక్క కోరిక అనుసారంగానే ఆ వ్యక్తికి ఏ ప్రదేశంలో ఉండాలి, ఎలాంటి వారితో ఉండాలి, ఎలాంటి లక్షణాలతో ఉండాలి, ఎలాంటి దేహంతో ఉండాలి, ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి. ఎందుకు? మనం ఇదివరకు కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు అవన్నీ వచ్చాయి. కానీ బుద్ధిమంతులు ఎలా ఉంటారు అంటే, నాకు యద్భావ్యం తద్భవతు పూర్వకర్మానురూపం. నాకు పూర్వకర్మల ప్రకారం ఏదో ఒక దేహం, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక జనాలు ఇప్పుడు నా చుట్టూ ఉన్నారు. కానీ జీవుడికి అత్యంత విలువైనది ఉంటుంది. అదే ఫ్రీ విల్. ఫ్రీ విల్ అంటే స్వచ్ఛందంగా కోరుకునే స్వేచ్ఛ. అది భగవంతుడు ఎప్పటికీ మనకు తీయడు. ఆ ఫ్రీ విల్ ఉంటుంది. ఆ ఫ్రీ విల్, ఆ ఫ్రీ స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ కోరికతోటి మనం ఏం చేయాలి అంటే, ఎస్ నాకు పూర్వ కర్మల ప్రకారం ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు నేను వీటిని మార్చుకుంటాను, వీటిని నేను మలుచుకుంటాను అని చెప్పి మనము భగవంతుడి సేవ వైపు అడుగులు వేసినప్పుడు అప్పుడు ప్రకృతి మనకు మారిపోవడం గమనిస్తున్నాం, చుట్టూ ఉన్న ప్రకృతి. అందుకే భగవంతుడు అంటున్నారు, ఇలాగ భగవంతుడు నేను అశ్వత్థ సర్వ వృక్షాలు నేను మర్రి చెట్టుని, గంధర్వ లోకంలో చిత్రవృద్ధిని ఇవన్నీ చెప్తున్నారంటే ఆ లోకాలు ఉన్నాయి. భగవంతుడు ఏ విధంగా భూలోకంలో అవతారం తీసుకుని ఇలా వచ్చారో వేరు వేరు లోకాలలో కూడా అదే విధంగా భగవంతుడు డిసెండ్ లీలలు చేస్తూ ఉంటారు. అదే విధంగా గంధర్వ లోకం చిత్రరథ. ఇక్కడ మీరు చూసినట్లయితే
చిత్రరథుడు ఒక మంచి గాయకుడు, గంధర్వలోకంలో. గంధర్వలోకంలో ఉన్నటువంటి ఎంతో మంది గాయకులు చాలా మంచి గాయకుడు చిత్రరథుడు. ఆ చిత్రరథుడు నేను అంటున్నారు. తర్వాత సిద్ధానం, కపిలు. సిద్ధానం అంటే సిద్ధులలో. ఇక్కడ కపిల భగవానుడు ఎవరంటే మనకు భాగవతంలో వస్తారు. దేవహీ పుత్ర కపిల అని. దేవహుతికి కర్దమునికి పుట్టినటువంటి బిడ్డే కపిల భగవానుడు. ఆ కపిలే తను తన దగ్గర అన్ని రకాల సిద్ధులు ఉంటాయి. అన్ని రకాల భగవంతుడి అవతారం తీసుకొని వస్తారు. అలాగా సిద్ధులలో నేను కపిల భగవానుని అంటారు. అందుకే భగవంతుడు ఉమ్, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎంతో కాంట్రడిక్షన్స్ ఉన్న వాటిని కూడా భాగవతం వాటిని సాల్వ్ చేస్తూ ఉంటుంది. కాంట్రడిక్షన్స్ అంటే భగవద్గీతలు ఏం చెప్తారు? స్త్రీయ వైశ్య తథా శూద్ర స్థేయ పియాంతి పరాం గతిం అంటారు. అంటే చాలా తక్కువగా ఉన్నవారు కూడా, చాలా తక్కువ స్టేజ్ లో ఉన్నవారు, వాళ్ళ చేతనం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా భక్తిని పట్టుకుంటే ఉన్నతమైన చేతనానికి వెళ్తారు అని భగవద్గీతలు చెప్తారు. వాళ్ళు వైశ్యులైనా శూద్రులైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ భగవద్గీతలు అంటారు. దానికి ఉదాహరణగా భాగవతులు మనకు చూపిస్తారు. శూద్ర కమ్యూనిటీ. శూద్ర కమ్యూనిటీలు ఎవరెవరు ఉన్నారు మనకు? అజామిళుడు శూద్రుడి కంటే హీనంగా మారిపోయాడు. బ్రాహ్మణ కుటుంబాలు పుట్టినప్పటికీ కూడా తర్వాత తన చేసినటువంటి పనుల వల్ల శూద్రుడి కంటే హీనంగా మారాడు. కానీ భగవద్భక్తి, భగవన్ నామ ద్వారా తాడు ఉన్నత స్థితికి వెళ్ళాడు. ఉన్నత స్థితి అంటే వైకుంఠానికి వెళ్ళగలిగాడు. తర్వాత స్త్రీ, దేవహూతి ఒక స్త్రీ. కర్దముని భార్యగా ఉన్నప్పటికీ కూడా స్వయంభవుని యొక్క కూతురు, ఆ స్వయం ఒక మను కూతురు అయినప్పటికీ కర్దముని గొప్ప ఋషి యొక్క భార్య. ఉమ్, వ- దేవహూతుడు వరం ఏంటంటే తండ్రి పరంగా చూసినా ఒక మంచి గొప్ప భక్తుడు, గొప్ప రాజైన స్వయంభూముడు. భర్త పరంగా చూసినా కర్దముని గొప్ప డివోటి, గొప్ప ఋషి. కొడుకు పరంగా చూసినా భగవంతుడి కపిల భగవానుడు. అన్ని రకాలుగా తను బాగున్నాయి. కానీ తను ఏం వాపోతుందంటే నేను బెనిఫిట్ తీసుకోలేకపోయాను. నేను కర్దమునికి భారీగా ఉన్నప్పటికీ కూడా మెటీరియల్ ఎంజాయ్మెంట్ తీసుకున్నాను. కానీ నేను ఆధ్యాత్మికమైన భౌతికమైన వాటికి దూరంగా భక్తిపరంగా నేను బెనిఫిట్ పొందలేకపోయాను. ఇప్పుడు కర్దముని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? భక్తి చేయడానికి. నాకు ఇప్పుడు భయంగా ఉంది. తోడెవరు లేరు. తోడు లేకపోవడం ఏంటి? నా భక్తి జీవితం ఏంటి? నాకేం అటాచ్మెంట్ ఉంది? లోపలేం భయంగా ఉంది. ఏం కావాలి? ఏం చెయ్యాలి? అప్పుడు కర్దముని ఇస్తారు. కపిల భగవానుడు ఆయన భగవంతుడు అవతారం, ఆయన చూసుకుంటారని. అప్పుడు కపిల భగవానుడు చేసిన కపిలోపదేశం, ఆ ఉపదేశంతో దేవహూతిలో ఉన్నటువంటి భయం మొత్తం కూడా పటాపంచలైపోతుంది. అంటే భాగవతులు మనకి ఏం చెప్పారు? భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క సూచనలు, భగవానుడి యొక్క ఉపదేశం ఏం చేశాడు? భక్తికి సంబంధించిన ఉపదేశాలు చేయడం వల్ల ఒక స్త్రీ అయినప్పటికీ కూడా తాను ఉన్నత స్థితికి వెళ్ళగలిగింది దేవహూతి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి. అందుకే ఇక్కడ అంటున్నారు సిద్ధానం కపిలు ముని. నేను సిద్ధులలో కపిల మునిని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ లోకి వెళ్దాం. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరణాం చ నారాధిపం. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసమశ్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉచ్చై ఉచ్చస్రవసం అస్వానం విద్ధిమాం ఆవృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణం చ నరాధిపం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెబుతారా? ఓకే, అనువాదం. అమృతం కోసం సంక్రమతనంలో ఉద్భవించిన ఉచ్చైశ్రవణిగా నన్ను గుర్రాలు గుర్తించాయి. గంభీరమైన ఏనుగులకు నేను ఐరావతాన్ని, మానవులకు నేనే రాజును, నరాన నరాధిపం. యాక్చువల్గా ఈ 10వ అధ్యాయం మొత్తం కూడా భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలో ఏ విధంగా, మనకు ఒక శ్లోకం ఉంటుంది ఏంటంటే ఆ శ్లోకంలో
నేను ప్రకృతి మొత్తం వ్యాపించున్నాను ఏ రూపంలో అవ్యక్తమూర్తిన మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన అవ్యక్తమూర్తిన వ్యక్తమూర్తి అంటే వ్యక్తపరచడం అంటే డెడ్ కనిపించడం కానీ ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు మనకి ఏ విధంగా కనిపిస్తాడు అవ్యక్తమూర్తిన అవ్యక్తం అంటే కంటికి కనిపించడు బట్ ఉంటాడు అవ్యక్తమూర్తి ఏ విధంగా స్ప్రెడ్ అయి ఉన్నాడు మనకి ఈ పదో అధ్యాయం చెప్తున్నామండి భగవద్గీత 10వ అధ్యాయం ఇక్కడ ఆమ్, మనకు సముద్ర మంత్రం మీ అందరికి తెలిసే ఉంటుంది దేవతలకి రాక్షసులకి మధ్యలో ఆ, పోటీ పెడుతుంది పోటీ పడి అమృతం కోసం పోరాడుతున్నప్పుడు అక్కడ ఒక గుర్రం కూడా వస్తుంది ఆ ఆ, ఆ ఆ గుర్రం పేరే ఉచ్చైశ్రవ అంటారు అందుకే భగవంతుడు అంటారు గుర్రాలలో నేను ఉచ్చైశ్రవాణి అంటారు తర్వాత ఆ, ఏనుగులు ఏనుగులలో నేను ఐరావతం ఐరావతం మీరు చూసినట్లయితే అది జనరల్ గా దేవతల లోకంలో ఉంటుంది కానీ భగవంతుడు ఏమంటున్నాడు నేను ఏనుగులు కానీ రిప్రజెంట్ గాని చేయగలిగితే నేను ఆ ఐరావతాన్ని తర్వాత నరాన నరాధిపం నరాన నరాధిపం అంటే నేను హ్యూమన్ బీయింగ్స్ నరులలో నేను ఎలా వస్తాను రాజులా వస్తాను అంతే కదా రామచంద్రమూర్తి కింగ్ డైరెక్ట్ అవుతారు కృష్ణ కింగ్ బ్రజేంద్రనంద సో నేను కింగ్ నరాన నరాధిపం నేను రాజుని అంటే మనుషులలో నేను రాజుని భగవంతుడు ఎప్పుడు వచ్చినా చాలా అప్పులెంటిగా వస్తాడండి అప్పుడు మాత్రం లీలలు చేయగలుగుతాడు మనకు బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసం ఉంది ఈ 4 ఆశ్రమంలో ఎక్కడ లగ్జరీగా ఉండొచ్చు అంటే కొంచెం అప్పులెంటిగా బ్రహ్మచారిగా ఉన్నప్పుడు సింపుల్ లివింగ్ వానప్రస్థగా ఉన్నప్పుడు అన్నిటిని త్యజించడం సన్యాసంగా ఉన్నప్పుడు పూర్తిగా త్యజించడం భగవంతుడి సేవలో ఉండడం ఎక్కడప్పుడు గృహస్థ తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ 4 కేటగిరీ గుణాలలో కూడా బ్రాహ్మణ అంటే వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటారు బ్రాహ్మణులు మామూలుగా చిన్న ఫుడ్ తీసుకుంటారు సింపుల్ గా నివసిస్తూ ఉంటారు తర్వాత వైశ్య శూద్ర వాళ్ళు కూడా వైశ్యులు ఎప్పుడు ఏదో ఒక మనీ ఎర్నింగ్ అంటే ధన సంపార్జనలా ఉంటారు శూద్ర వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కానీ క్షత్రియ వాళ్ళు రూలింగ్ కాబట్టి ఒక గృహస్థ క్షత్రియ ఈ 2 క్వాలిటీస్ ఉంటే దట్ ఈస్ అప్పులెన్స్ ఇన్ ద మెటీరియల్ పార్ట్ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా మనకు చాలా ఆనందమైన స్థితి ఉందంటే ఎవరైనా గృహస్థ క్షత్రియంగా ఉన్నారంటే అది భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆనందం. అందుకే భగవంతుడు ఎప్పుడు వచ్చినా రామచంద్రమూర్తి గృహస్థ క్షత్రియ కృష్ణుడు కూడా గృహస్థ క్షత్రియ సో కాబట్టి భగవంతుడు ఎప్పుడు నుంచి అప్పులెంటిగా వస్తారు కానీ భగవంతుడి యొక్క భక్తులు ఎలా వస్తారు భగవంతుడి సేవకులుగా వస్తారు మమ్మల్ని ఏ పొజిషన్ ఉంచినా పర్లేదు మీరు బ్రాహ్మణుడిగా ఉంచిన గృహస్థగా ఉంచిన క్షత్రియంగా ఉంచిన వైశ్య ఉంచిన శూద్రం ఉంచిన ఎలా ఉంచినా కానీ పర్లేదు కానీ ఏ పొజిషన్లో ఉన్నా నాకు సేవకుడిగా నీకుంటే చాలు అనుకుంటారు ఎవరు భగవంతుడికి భక్తులు కానీ భగవంతుడు ఇప్పుడు అప్పులింటిగా ఉంటాడు అనమాట సో అందుకే అంటున్నారు ఉచ్చైశ్రమశ్వానం విద్యమాం అమృతోద్భవం అమృతోద్భవం అంటే సముద్ర మంత్రం జరిగినప్పుడు నేను వచ్చినటువంటి గుర్రాలు నేను ఉచ్చైశ్రమం ఆ విధంగా చెప్తున్నాను ఓకే ఓకే వాళ్ళకి చివరి శ్లోకం 10.28 ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి ఆయుధానాం అహం వజ్రం ధేనూనామస్మి కామధు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పాణామస్మి వాసుకి మీరు ఎవరు చదువుతారు అని తెలుగులో రావట్లేదు ప్రభుజీ ఓ సారీ ఇప్పుడు వస్తుంది కదా
వస్తుంది ప్రభుజీ. ఓకే. ఆ ఆయుధానం అహం వజ్రం ధేనునామాస్మి కామధు ప్రజానాశ్చాస్మి కందర్ప సర్పాణం అస్మి వాసుకి. ఓకే. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆయుధానామహం వజ్రం ధేమావానామస్మి కామదుక్కు ప్రజనచ్చాస్మి కందర్పః సర్పాణామస్మిన్ వాసుకిః. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి మాత్రం. ప్రభుజీ అనువాదం చదువు శ్లోకం. అనువాదం చదువుతా. చదవండి చదవండి. ఆయుధాలలో నేను వ్రజాయుధాన్ని వజ్రాయుధం. వజ్రాయుధాన్ని గోవులలో నేను సురాభిని సతతం సంతానోత్పత్తి. సంతానోత్పత్తి కారణాలలో నేను మాన్వత్తుడైన కందర్పుడు. కందర్పుడిని మరియు సర్పాలలో నేను వాసుకిని. ఎస్. చూడండి, భగవంతుడు వేటిని వదిలిపెట్టలేదు. అన్నింటిలో నేను ఏది ఉన్నాను క్లియర్ గా చెప్తున్నాను ఇక్కడ. ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని. వజ్రాయుధం అంటే అందరికి తెలుసా ఏంటో? వజ్రాయుధం అంటే ఇంద్రుడికి ఇస్తారు. ఆ? ఇంద్రుడు దగ్గర ఉంటది కదా ఆ, ప్రభుజీ. థండర్ బోల్ట్. థండర్ బోల్ట్. చాలా మంది అంటారు అది పిడుగుపడి చనిపోయారు అని. పిడుగుపడి వజ్రాయుధం. మేము కాలేజీలో ఉన్నప్పుడు, బీటెక్ లో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ లెక్చరర్ చెప్పారు, ఒకసారి పిడుగు పడితేనంట పైనుంచి ఎంత విద్యుత్ కరెంట్ వస్తుందంటే ఆ ఒక్క పిడుగు నుంచి ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కొన్ని సంవత్సరాల పాటు ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు. అంత కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఏ మనిషి అయినా, ఏ సైంటిస్ట్ అయినా, ఎవరైనా అలాంటి వెపన్ తయారు చేయగలుగుతారా? ఇవాళ మార్నింగ్ భాగవతం క్లాస్ వింటున్నప్పుడు 5th గంట రన్నింగ్ అవుతుంది టెంపుల్లో. వింటుంటే ఇద్దరు చెప్పారు, ఏంటి, ఈ 14 లోకాలు కూడా, ఈ భూమండలం కూడా కింద అనంతుడు ఉంటారు, అనంతశేష. సో ఈ 14 విశ్వం కూడా అనంతశేష మీద నిలబడుతుంది. అలా ఉన్నప్పుడు అదొక వైట్ మస్టర్డ్, అంటే ఒక మస్టర్డ్ సీడ్. మస్టర్డ్ సీడ్ అంటే అందరికి తెలుసు కదా, ఒక ఆవాల గింజ అనుకోండి. ఒక ఆవాల గింజ అంత సైజులో ఉంటుందంట. ఈ యూనివర్స్ మొత్తం అనంతశేషం మీద పడగల మీద ఉన్నప్పుడు అనంతశేషుడు ఇంకెంత పెద్దగా ఉంటారు చూడండి. కానీ అనంతశేషుడు ఎందుకు భరిస్తున్నాడు అంటే ఒకే ఒక కారణం. జీవులు వాళ్ళందరూ కూడా భక్తి చేసుకొని తర్వాత వాళ్ళు ఈ భూలోకాన్ని దాటి వైకుంఠ గోలోక దోమలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు భక్తి చేస్తూ అని. కానీ ఎప్పుడైతే జీవులు అలా ప్రయత్నించకుండా ఈ భౌతిక ప్రపంచంలోని మేము సెటిల్ అయిపోవాలనుకుంటారు, అనంతశేషుడు కోపం వచ్చి ప్రళయం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఈ మస్టర్ సీడ్ లాగా ఉన్నటువంటి ప్రపంచానికి అనంతశేషుడి నుంచి ఫైర్ వస్తుంది అన్నమాట కోపంతో. ఆ ఫైర్ మొత్తం దహించేస్తుంట విశ్వం మొత్తాన్ని, ఫైర్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే, ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ వెయిటింగ్. మన హృదయంలో పరమాత్మ నిలబడి ఉన్నాడు, కృష్ణ వెయిటింగ్. మనకు వచ్చినటువంటి ఆచార్య పరంపర వెయిటింగ్. ఎప్పుడు భక్తులు ఎప్పుడు టర్న్ అవుతారు? కింద అనంతశేషుడు వెయిటింగ్. నేను జూమ్ లో జాయిన్ అయిన తర్వాత మీ అందరి కోసం వెయిటింగ్, వెయిటింగ్ లిస్ట్ లో. సో కాబట్టి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. దేనికి? ఎక్కడ జీవులు భక్తిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి అంత ప్రియారిటీ ఇస్తున్నారు. అండ్ అందుకే మనకు ఉన్నటువంటి అన్ని పురాణాలలో భాగవతాన్ని అమల పురాణం అంటారు. వేదాలు అమ్మలాంటివి అయితే, భగవంతుడి తండ్రి అయితే శ్రీకృష్ణ భగవానుడు, వేదాలు మొత్తం కూడా ఆ తండ్రి గురించి వర్ణిస్తాయి. శృతులు స్మృతులు అనేవి చెల్లెలు లాంటివి, సిస్టర్స్. పురాణాలు బ్రదర్స్ లాంటివి. సో పురాణాలు, శృతులు, స్మృతులు, వేదాలు ఇవన్నీ కూడా ఒక్కరి గురించి గ్లోరిఫై. కృష్ణ, కృష్ణ భక్తి అన్ని వెయిటింగ్. ఎప్పుడు జీవులు ఎక్కడ చేస్తారా?
సో కాబట్టి భగవంతుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఆయుధం, వజ్రాయుధం, థండర్ బోల్ట్ చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా చాలా పవర్ఫుల్. ఎక్కడైనా భూములు కొంచెం పాప భూములు ఉంటే అక్కడ పిడుగులు పడతాయండి ఎక్కువగా. అది అంటే నాకు ఇప్పుడు విన్నట్టు గుర్తు, ఎగ్జాక్ట్ నాకు కన్ఫర్మేషన్ కాదు. అక్కడ పిడుగులు ఎక్కువ పడుతుంటాయండి. వర్షాలు పడవు, జస్ట్ మంచుగడ్డలు పడుతూ ఉంటాయి. ప్రభుత్వ గారు ఒకసారి ఏదో దేశానికి వెళ్ళారు, ఆస్ట్రేలియా, ఎగ్జాక్ట్ ఇంగ్లాండ్ లేదు లండన్. వెళ్ళినప్పుడు అక్కడ సూర్యుడే కనిపించాడు, సన్షైనే ఉండదండి, మొత్తం మేఘాలు, మొత్తం మంచుతోటి. అక్కడ ఒక డివోటీ ఉండి, వా ఇది ఏవేనంటే ప్రభుత్వ ఇది హెల్ అన్నారు. ఎందుకు భూలోకంలో ఉండే హెల్ ఇది ఎందుకన్నారు? సూర్యరశ్మి పడకుండా ఎక్కడైనా ఉందంటే ఆ భూమి, అక్కడ ఆ ప్రదేశం ఉందంటే దట్స్ లైక్ హెల్ ఆల్మోస్ట్. సో కాబట్టి భగవంతుడు చేసినటువంటి సృష్టిలో వజ్రాయుధం చాలా పవర్ఫుల్. తర్వాత భగవంతుడు ఏమంటున్నాడు, గోకులలో నేను సురభిని. మనకు బ్రహ్మ సంహిత వస్తుంది, సురభి పాలయంతం, సురభి పాలకుడు అని. భగవంతుడు తోలుకెళ్తున్నటువంటి అన్ని ఆవులు కూడా సురభిలేనండి. ప్రభుపాదుల వారు ఫస్ట్ టైం ఒక 500 acre ల్యాండ్ వచ్చినప్పుడు అమెరికాలో ఆవులు చాలా తీసుకొచ్చినప్పుడు ఆవులకి ఏం పేర్లు పెట్టాలి భక్తులు అంటే సురభి అని పెట్టండి. సార్ ఒక ఆవు సురభి, రెండవకి ఏం పెట్టాలి? సురభి 2, సురభి 3, సురభి 4, సురభి 5 అన్నిటికీ సురభి అని పెట్టండి అన్నారు. అంత ఇష్టం, ఎందుకంటే గోలోకంలో ఉన్న ఆవులు సురభి. సురభి యొక్క ప్రత్యేకత ఏంటంటే అవి వాటి పొదుగులో పాలు అనేవి ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఆవుల్ని చూడలేము. ఒక గోలోకంలో కృష్ణుడు తొలుగున్న ఆవులు అలాంటివి, వాటి పొదుగులు ఎప్పుడు కావలసినంత పాలిస్తాయి, దూడలకి కావలసినంత పాలు. ఇంకా ఏం చేస్తాయి తెలుసా, అవి కృష్ణుడి యొక్క వేణుగానంతో చాలా మైమర్చిపోయినప్పుడు పొదుగుల పాలు అలా దారిలో పడిపోతుంది, భూమి మొత్తం పాలతో నిండిపోతుంది. ఇప్పుడు అది ఊహించుకోవడానికి అతీతంగా అవుతుంది. ఈ విధంగా అలాంటి నేను ఆవులలో నేను సురభిని అన్నాడు భగవంతుడు. తర్వాత ప్రజానశ్చాస్మి కందర్ప. కందర్ప అంటే లైంగిక వాంఛ. అది రాంగింగ్ కాదు, అది భగవంతుడు అన్నారు. మనకు ఒక శ్లోకం కూడా చెప్పుకోండి, ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. ఇంకా బ్రహ్మశక్తిలో ఒక శ్లోకం ఉంటుంది, కందర్ప కోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. కందర్ప కోటి కమనీయ విశేష శోభం అంటే కందర్పుడు అంటే మన్మధుడు. అలాంటి కోటి కందర్పులు వచ్చినప్పుడు ఎంతైతే ఆనందం ఎంతైతే ఉంటుందో అంత అందంగా అయితే ఉంటారు. వాళ్ళకన్నా కూడా కందర్ప కోటి కమనీయ విశేష శోభం, భగవంతుడి యొక్క అందం అంతకన్నా గొప్పగా ఉంటుంది అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ప్రజానశ్చాస్మి కందర్ప, సంతానోత్పత్తి చేయడానికి ఎవరైతే ప్రభుపాద వారు అంటారు లైంగిక వాంఛని, అలాంటి కామోస్మి, అలాంటి కామాన్ని కృష్ణ కాన్షియస్నెస్ అంటే భగవంతుడి యొక్క చైతన్యం కలిగినటువంటి పిల్లలని పెంచడం కోసం మాత్రమే నేను పిల్లల్ని కంటాను. అలాంటి వాటి కోసం ఉపయోగించినటువంటి కామం మాత్రమే అది కృష్ణుడు అన్నారు. ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ, ఆ కామాన్ని నేను అంటారు. ప్రభువుల వారు పర్పట్లో రాస్తారు, ఏం రాస్తారో నేను చెప్తాను చూడండి. కందర్పం అంటే మంచి కుమారులను కనడానికి కలిగే లైంగిక వాంఛ. అందువల్ల కందర్పం కృష్ణునికి ప్రతినిధి. కొన్నిసార్లు కేవలం ఇంద్రియ సుఖం కోసం మాత్రమే సంభోగిస్తారు. అటువంటి సంభోగం కృష్ణునికి ప్రతినిధి కాదు. కానీ మంచి సంతానం కోసం చేసే సంభోగాన్ని కందర్పం అంటారు, మరియు అది కృష్ణునికి ప్రతినిధిగా ఉంటుంది. ఇది భగవంతుడు చెప్పాడు. అంటే భాగవతంలో మొట్టమొదటి స్కందం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకంలో ఉంటుంది. మొదటి పదం జన్మాద్యస్య యథా వినియతు అనే శ్లోకం ఉంటుంది. జన్మాద్యస్య, జన్మ ఆది. దీన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం రాస్తారంటే ఆది అంటే ఆది రసం. ఆది రసం అంటే అది లైంగిక రసం అంటారు దాన్ని. రాధాకృష్ణుల మధ్యలో ఉన్నటువంటి ఈ ఆది రసాన్ని బయట వారు చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే సాధారణంగా కొన్ని జంతువులు, జీవులు, మనుషులు ఏ విధంగా లైంగిక వాంఛతో ఉంటారో అదే రాధాకృష్ణుడు అంతే అనుకుంటారు. అది చాలా చిరాకు. ఎందుకంటే ఒరిజినల్ గా గోలోకంలో ఏదైతే ఉంటుందో అది భౌతిక ప్రపంచంలో ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ గోలోకంలో ఉంటుంది, కానీ దాని ప్యూర్ ఫామ్ లో ఉంటుంది, పవిత్రమైన ఫామ్ లో ఉంటుంది. అది ఇక్కడ మొత్తం కంటామినేటెడ్. ఎలాగంటే
ఒక వర్షం చినుకు పైనుంచి పడ్డప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ భూమిని టచ్ అవ్వగానే మలినమైపోతుంది. అది కూడా వాటరే. పైన ఉన్నది కూడా వాటర్, ఇది కూడా వాటరే. బట్ ఇది కంటామినేటెడ్ వాటర్, చాలా మురికైనటువంటి వాటర్. ఇది కూడా అంతే. ఇక్కడ భూప్రపంచంలో ఉన్న ప్రతిదీ గోలోకంలో ఉంటుంది. ఇంతకు కొన్ని క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ టైమ్స్ పవిత్రంగా ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది. అది ఇప్పుడు మనం ఈ చేతులతో అర్థం చేసుకోవాలి. వన్స్ మనం గోలోకంకి వెళ్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభుపాద వారు అంటారు, ఈ ఒక్క లైఫ్ టైం ని అన్నింటిని త్యజించి, భౌతిక సుఖాలన్నింటినీ జయించమని చెప్పలేదు, వాటి క్రిస్టనైజ్డ్ అంటే వాటిని కృష్ణార్పణం చేస్తూ సేవ చేయండి. ఒక్కసారి ఎంటర్ అయ్యాక యూ విల్ ఫీల్ రియల్ హ్యాపీనెస్. ఇక్కడే క్రిస్టనైజ్ చేసినప్పుడు చాలా మంది గోలోకంలో ఉన్న హ్యాపీనెస్ ఇక్కడే చూడగలుగుతారు. ఎప్పుడు మనము భక్తి చేస్తున్నప్పుడు. అందుకే ఈ ఒక్క లైఫ్ ని భక్తి చేయమని చెప్తారు. అందుకే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమంటారంటే జన్మాద్యస్య, అది ఆది రసం. ఆది రసం అంటే ఆ లైంగిక రసం అక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. కాకపోతే ఇది కంటామినేటెడ్ గా ఉంటుంది. అక్కడ మోస్ట్ ప్యూర్ ఫామ్ లో ఉంటుంది. అది మోస్ట్ హ్యాపీయెస్ట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ చెప్తాను. ఇంద్రుడు ఒక చిన్న తప్పిదం వల్ల ఒక పిగ్ హాగ్ పుడతాడు, ఒక పంది. పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు చూసి, అరే ఇంద్రుడు లేడు ఇక్కడ, ఇంద్రుడిని తీసుకొని వస్తాను. బ్రహ్మదేవుడు వస్తే ఇంద్రుడు పంది పుట్టిన తర్వాత, రా ఇంద్ర అంటే, నేను రాను, ఇక్కడ నాకు చాలా బాగుంది, నా పంది పిల్లలు నా భార్యలని బాగున్నాయి అంటారు. బ్రహ్మదేవుడికి ఎంత బతిలానగా రానంటే బ్రహ్మదేవుడు కోపం వచ్చి ఒక్కొక్క పిల్లవాడిని అంటే పంది పిల్లలు తీసుకుని చంపేయడం మొదలు పెడతారు. ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటుంది, నా పిల్లల్ని ఇలా చంపేస్తావా అని. తర్వాత మళ్ళీ వాళ్ళ భార్య కూడా చాప్ చేసిన తర్వాత అప్పుడు ఇంద్రుడు చూస్తారు. ఇంద్రుడు చూసి, అదే పిగ్గు రూపంలో ఇంద్రుడు చూసి ఏడుస్తూ ఏడుస్తూ, ఎవరు నువ్వు అంటారు. నేను రాను అంటారు అడిగి. కనీసం ఇప్పుడు నేను కొడుకుని అడిగి ఎవరు నువ్వు అని. అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పడానికి వెళ్తుంటుంటే అప్పుడు ఇంద్రుడు నువ్వు చెప్పింది చేస్తానంటారు. అప్పుడు నువ్వు ఇంద్రావి, నువ్వు ఇంద్రుడివి అని చెప్తారు. నువ్వురా ఇంద్ర, స్వర్గానికి రా, స్వర్గానికి వచ్చి అక్కడ అధిష్టానం అధిష్ఠించు అంటే, సరే వస్తానంటాడు. కానీ ఒక కండిషన్, మళ్ళీ కండిషన్ ఏంటంటాడు, ఇక్కడ నాకు చాలా బురదలో స్టూల్ మొత్తం దొరుకుతుంది, అక్కడ ఉంటుందా అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటారు, అసలు ఏం మాట్లాడుతుంది, అక్కడ నీకు పంచపక్షి పరిమాణాలు ఎంత నీట్గా ఉంటాయి, ఇక్కడికి వచ్చి వీటి కోసం వెంపర్లాడుతున్నా ఉంటారు ఇంద్రుడు. మన కాన్షియస్ కూడా ఉంది. మన ఈ చేతంతో మనం ఇక్కడ ఉన్నటువంటి భోగాల్ని అది ఇంత బాగుంది, వీటిని వదిలిపెట్టుకోలేము అనుకుంటాం. నిజం చెప్పాలి అంటే ఇవన్నీ కూడా అపవిత్రంగా ఉంది, అంటే ఇంప్యూర్ ఫామ్ లో ఉంది మన కాన్షియస్నెస్ తోటి చూసినట్లయితే. కానీ ఎప్పుడైతే మన కృష్ణ కాన్షియస్నెస్ ప్యూర్ ఫామ్ లో ఉంటామో, అట్లీస్ట్ మనకు ఆ కాన్షియస్నెస్ ఇప్పుడు లేకున్నప్పటికీ కూడా ఆచార్యులు చెప్పినటువంటి గ్రంథాల రూపంలో, ఆచార్యులు జీవించినటువంటి జీవన రూపంలో మనం వాళ్ళ జీవితాన్ని ఒక మిర్రర్ లాగా, అద్దంలాగా పెట్టుకొని కానీ చూసినట్లయితే అప్పుడు మనకు క్లియర్ విజన్ కనిపిస్తుంటుంది వాట్ ఈస్ వాట్ అని. అందుకే అంటారు, ఏమంటారు, శ్రీ గురు చరాణ పద్మా కేవల భక్తి సద్మా. మన భక్తి మొత్తం ఎవరి దగ్గర ఉంది, శ్రీ గురు చరణ పద్మ, గురువు యొక్క పాద పద్మాలు. గురువు యొక్క పాద పద్మాలు అంటే ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవడంలో ఉంది. అట్లీస్ట్ మన కాన్షియస్నెస్ ప్యూరిఫై అయ్యేంత వరకు. ఆ తర్వాత ఎలాగో ఫాలో అవుతాం. స్టార్టింగ్ లో మనం ఫాలో అవుతుంది కాదు, ఎందుకంటే నాకు నచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి మన ప్యూర్ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు దెన్ వీ కెన్ సీ వాట్ ఈస్ వాట్, ఇది ఏంటని. అదేవిధంగా సర్పానం వాసుకి. సర్పానం వాసుకి అంటే సర్పాలలో నేను వాసుకి, అంటే సముద్రం మంత్రం చిరడం చేసినటువంటి సర్పం ఉంది కదా, అది కృష్ణ భగవానుడి. ఓకే, ఇదండి ఇవాళకి. రేపు మనం వేరే శ్లోకంతో కలుసుకుందాం 29th నుంచి. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, సో అందరు కూడా అర్థం చేసుకోండి మీ సాధన షీట్ నీట్గా. నెక్స్ట్ వీక్ సండే నేను అన్ని చెక్ చేస్తాను, చూస్తాను ఒకసారి. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తనల की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य हरिदास ठाकुर की जय, वैष्णव ठाकुर श्रीला प्रभुपाद की जय। हरे कृष्ण।